ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా? ఈ రోజు యొక్క వాక్యాంశం ఏంటంటే, కుమ్మరి చేతిలో మంటి. కుమ్మరి చేతిలో మంటి ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? కుమ్మరి అయిన యజమానుడు మన దేవుడు, మన యేసయ్య. ఆయన చేతిలో మనం ఎలా ఉండాలి? ఆయన చేసే పాత్రలుగా మనం ఎలా నియమింపబడాలి అనేది మనం ఈరోజు చెప్పుకుందాము. ఇర్మియా గ్రంథము 18:6 చూసినట్టయితే, నేను చదువుతాను. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. నేను పెళ్లగించగలను, విరగొట్టగలను, నేను నశింపచేయగలను, నేను ఏదైనా చేయగలనని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. ఇశ్రాయేలు వారులారా వినండి, ఈ కుమ్మరి చేతుల్లో ఈ కుమ్మరి తన చేతిలో ఉన్న మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అంటున్నాడు. అంటే ఏంటి కుమ్మరి పని? ఏంటి కుమ్మరి పని? పాత్రలను చక్కగా, మట్టి పాత్రలను చక్కగా సారిపై పెట్టి చక్కగా పాత్రలను వాటిని తయారు చేసి వాటికి ఒక అందమైనటువంటి ఒక రూపాన్ని తీసుకొని వస్తాడు కుమ్మరి. మరి ఒక చక్కని రూపం రావాలి అంటే మరి ఆ కుమ్మరి చేయాల్సిన పని ఏంటి? ఆ కుమ్మరి మట్టి, ఏ మట్టి పడితే ఆ మట్టి కాదండి, చక్కగా దాని చేతికి చక్కగా ఒదిగిపోయేటటువంటి చక్కటి మట్టిని తీసుకొని రావాలి. మరలా తీసుకొని వచ్చాను కదా, అది మంచి మట్టే కదా, నేను చెయ్యగలను అని అనటానికి కూడా లేదు. ఆ మట్టి లాంటి మన జీవితాల్లో ఎన్ని రకములైన చెత్త చెదారం, రాళ్ళు, రప్పలు, పురుగులు, మరి అనేక రకాలు చేరనటువంటి ఎన్ని రకాలు ఉండాలో పురుగులతోనూ గాజు పెంకులతోనూ మట్టి అన్ని రకాలైనటువంటి పాపాలతోనూ భయంకరమైనటువంటి శాపాలతోనూ నింపబడినటువంటి ఆ మట్టిని తీసుకొని వచ్చి ఆ కుమ్మరి అయిన ఆ యజమానుడైన దేవుడు వాటిని జల్లించాలి. ఎన్నిసార్లు జల్లించాలంటే ఫైన్ పౌడర్ వచ్చే వరకు, ఇలా పట్టుకుంటే మెత్తగా అలాగా వెన్నపూసలాగా అయ్యే వరకు జల్లించాలి. ఎంత జల్లించాలి, దాన్ని కలెక్ట్ చేసి రావాలి అటువంటి మట్టిని. అది దేవునికే సాధ్యం, అది ఎవ్వరి వల్ల కాదు. ఆ ఓపిక, ఆ శక్తి దేవునికే ఉంటుంది. ఎంత వద్దు, నువ్వు ఈ పని చెయ్యొద్దు, ఇది నీకు సరికాదు అని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా మనము వినము. మనం చేయవలసిందే మనం చేస్తాము, మనం మాట్లాడవలసిందే మనం మాట్లాడతాము. పరిశుద్ధత విషయంలో ఏముందిలే అన్నట్లుగా మనం పరిశుద్ధత విషయంలో కూడా చాలా తక్కువ చూపు చూసా అన్నట్లుగా, సరేలే అన్నట్లుగా మనం వెళ్ళిపోతాం. దేవుని నియమాలకు, నిబంధనలకు నీళ్లు వదిలేసి మన ఇష్టాసారంగా మనం చేస్తాం. అట్లాంటప్పుడు బయట ప్రజలకు మనకు తేడా ఏముంటుంది చెప్పండి? ఒక పరిశుద్ధమైన మనకు అసలు ఆచారాలు లేవు. మనము ఏదైనా ఆచారాలు మనము కొని తెచ్చి పెట్టుకుంటే, మనకు లేని ఆచారాలు మనం తెచ్చి పెట్టుకుంటే అది పరిశుద్ధతనా? కాదు కదా. పరిశుద్ధమైనటువంటి క్రియలు చేయాలి. అది శరీర విషయంలోనే గాని, మనసు విషయంలోనే గాని, చూపు విషయంలోనే గాని, మాట విషయంలోనే గాని, శరీరం విషయంలోనే గాని, ఆత్మ విషయంలోనే గాని, ఏ విషయంలో అయినా సరే పరిశుద్ధత ముఖ్యం దేవునికి. లోపం లేని వారుగా ఉండాలని, లోపం లేని వారుగా తీర్చిదిద్దాలని యేసయ్య. వీళ్ళకి పరిశుద్ధత లేదు, వీళ్ళకి నియమాలు లేవు, వీళ్ళకి విధులు లేవు, వీళ్ళకి నిబంధనలు లేవు, వీళ్ళకి ఆజ్ఞలు లేవు, నేను ఇచ్చిన శాసనాల పట్ల ఒక నిబద్ధత లేదు అని దేవుడు పెరికి వేస్తే మనం ఈ రోజు ఈ జీవితాలు ఈ రోజున ఇలాగా మనం మాట్లాడలేము. మనం మాట్లాడుతూ ఉన్నామంటే దేవుడు ఇచ్చిన ఈ జీవితం
పోషిస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి కార్యాలు, విషయాలు అన్నమాట ఇవి. మరి మనము దేవుని కొరకు మనం నిలబడుతున్నామంటే, దేవుడు మనల్ని నిల్చోబెట్టాడు అంటే ఆయన సన్నిధిలో మరి జీవం కలిగి, ఆయనకి ఎంత సహనం ఉంటే, ఆ కుమ్మరికి ఎంత సహనం ఉంటే మనల్ని నిలబెడుతున్నాడు. మరి ఒక్కరినా ఇద్దరినా, ప్రపంచంలో ఎంతో మందిని మరి ఆయన దగ్గరకు తీసుకుంటున్నాడు. తీసుకోవడం అంటే ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఏర్పరచుకున్న వాళ్ళలో ఎంతమంది అండి ఆయన మాట వినేవారుగా ఉన్నారు? ఎంతమంది ఆయనకి లోబడగలిగిన వారు ఉన్నారు? లోబడని వారు ఎంతమంది ఉన్నారు? లోబడి ఆయనతో నడిచేవారు ఎంతమంది ఉన్నారండి? లోకంలో పరిశుద్ధులు లేరని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. పరిశుద్ధులు లేరు అని యేసయ్య అన్నాడు. మేము ఒక్క పరిశుద్ధుడు కూడా లేడు అని అన్నప్పుడు, మరి నేను ఆ పరిశుద్ధురాలుగా నేను ఉంటే బాగుండు కదా, ఆ దేవుని లెక్కలోకి నేను రాగలుగుతాను కదా అని మనసులో అనుకుంటారు. కానీ అనుకున్నంత మాత్రంలో వాళ్ళందరికి వాళ్ళు పరిశుద్ధులు కారు. నీ మనసులో పరిశుద్ధంగా ఉండాలని నీవు కోరుకున్న ఎడల, మనసు ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన యేసయ్య, ఆయన తప్ప ఎవరు ఎరగలేరు. ఒక మనం చేసుకున్నటువంటి థింగ్స్ ఏమి ఎరగలేవు. మన నిమిత్త మాత్రము మనం ఈ లోకంలో పరదేశులుగా ఉంటున్నాము. ఈ లోకం మనది కాదు, ఈ జీవితం మనది కాదు, ఈ జీవితం మన యేసయ్యది. దేవుడు పెట్టిన ఈ దీక్షను దేవునికి మరలా అప్పగించాలి మనము. దేవుడు మరి ఈ శరీరం కుళ్ళిపోతుంది గాని మరి జీవం మాత్రం ఎన్నటికీ చనిపోదు అంటే దేవుని దగ్గరికి వెళ్ళాకే అది ఎన్నటికీ చనిపోకుండా ఉంటుంది. మరి అప్పటిదాకా మరి ఎక్కడ ఉంటుందో అది రక్షించబడిన వారి యొక్క సోల్స్ దేవుని ఆధీనంలో ఉంటాయి. రక్షించబడిన వారి సోల్స్ ని ఇంకా ఆయన ఆధీనంలోకి తీసుకోడు. దురాత్మ సమూహాలుగా అవి తిరుగుతూ ఉంటాయి కంటే. మరి అందుకేనండి దేవుని గురించి మరి చెప్పేది. దేవుడు ఇదే చెప్తున్నాడు, మీరు సర్వజనులకి సువార్త ప్రకటించండి. మరి అన్ని చోట్లకి వెళ్ళి మీరు సువార్త ప్రకటించండి. జీవితం ఇక్కడికే సరిపోతుంది అనుకోవద్దు. మీ యొక్క శరీరంలో ఒక ఆత్మ ఉంది, అది చాలా ప్రీషియస్. అది ఆ ప్రీషియస్ ఆత్మని మీరు జాగ్రత్త పరచుకోండి. మీరు జాగ్రత్తగా దాన్ని దాచుకోవాలి. అది ఎక్కడ పెట్టినా దురాత్మ సమూహాలకు దొరకకూడదు, దురాత్మ సైతానికి దొరకకూడదు. సైతాన్ని ఎక్కడ ఎవరిని మృంగాల, ఎవరిని ఎక్కడ సైతాన్ని ఆరాధించేవారు ఉన్నారు. సైతాన్ అని తెలియదు వాళ్ళకి, సాతాన్ని దేవుడుగా ఆరాధిస్తున్నారు. మరి ఆ సైతాన్ని మరి అనేక రకాలుగా పేర్లు పెట్టుకొని వాటిని చక్కగా మరి ఆరాధించుకుంటున్నారు. మనసులో పెట్టుకొని మరి అసహ్యమైనటువంటి దానికి మరి దానికి చక్కటి భోజనం అన్నమాట. అంటే దానికి ఇష్టమైనవి అన్ని పెట్టి మరి దాన్ని పెంచి పోషిస్తున్నారు. అదేం చేస్తుంది? మెల్లిమెల్లిగా మీ యొక్క జీవితాలని హరింపజేస్తుంది. రోగాలకి, రోస్టులకి, మరి భయంకరమైన శాపాలకి మరి బలి చేస్తుందండి. ఇది నిజము. ఈ యొక్క పరిచర్య ఇలాగే ఉంది. ఎందుకంటే ఆ సోల్స్ ని, వాళ్ళ యొక్క ఆత్మలు కూడా రక్షించబడాలి అని, మనం రక్షించబడమే కాదు మన ఆత్మలు కూడా రక్షించబడాలని దేవుని సన్నిధిలో అవి మరి సజీవమైన ఆత్మలుగా దేవుని స్తుతిస్తూ మరి బ్రతికే ఆత్మలుగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మరి ఎంతమంది దేవుని యొక్క మరి విధానాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మరి ఇష్టపడతారు? ఇష్టపడని వారు ఎంతో మంది ఉన్నారు, ఇష్టపడిన వారు తక్కువగా ఉన్నారు. క్రైస్తవులుగా చాలా మంది ఉన్నారు, కానీ ఆయన ఏర్పాటులో లేరు, ఆయన యొక్క మనసులో లేరు, ఆయన హృదయంలో లేరు, ఆయన యొక్క నియమంలో లేరు. మరి కనుక ఆయన త్రోసివేయట్లేదు. ఇశ్రాయేలీయులారా అంటే నా రక్తం చేత కడగబడిన వారులారా, ఆత్మీయ ఇశ్రాయేలు వారులారా, మీరు రండి, నా దగ్గరికి రండి. కుమ్మరి తను చేయవలసిన పాత్రల్ని ఎంత ఘనంగా చేస్తున్నాడో నేను అలా చేయలేనా? కుమ్మరి వలె నేనే కదా పరమ కుమ్మరిని. నేను మిమ్మల్ని మీ యొక్క ఆత్మీయ జీవితాలు
మరి విరిగిపోయి ఉన్నాయి, మీ ఆత్మీయ జీవితాలకి తిరుగుపట్టింది, మీ ఆత్మీయ జీవితాలు చెదపట్టి ఉన్నాయి, చెద తినేస్తుంది, చెదనే పాపం తినేస్తుంది. కనుక నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తా, జల్లిస్తా, మిమ్మల్ని పెళ్లగిస్తాను, మిమ్మల్ని పెళ్లగించి మరలా మిమ్మల్ని మంచి షేప్ తీసుకొస్తా. విరిగినప్పుడు బాధపడద్దు, జల్లిస్తున్నప్పుడు బాధపడద్దు, అమ్మో అయ్యో అని అనొద్దు. ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలా చేస్తున్నాడు, మమ్మల్ని ఎందుకు ఇలా విరి చేస్తున్నాడు, మా జీవితాలు మంచిగా ఉన్నాయి, మేము పచ్చగా ఉన్నాము, మేము కళకళలాడుతున్నాము, బట్ ఎందుకు దేవుడు మాకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు కాదండి, మిమ్మల్ని విరగొట్టాలని దేవుని యొక్క ఉద్దేశము కాదండి, మిమ్మల్ని రక్షించాలని, దేవుడు మిమ్మల్ని మంచి డిజైన్ చేయాలని, ఆ డిజైన్ లో షైన్ అవ్వాలని, ఘనమైన పాత్రగా మీరు ఎంచబడాలని. ఘనమైన పాత్రగా ఎంచబడితే యజమానుడైన దేవుని దగ్గర మీరు వాడబడినటువంటి ఘనమైన పనులకు వాడబడేటటువంటి పాత్రలుగా మీరు మార్చబడతారని, మీకు మంచి రూపం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడండి. కనుకనే ఆయన పెళ్లగిస్తున్నాడు, కనుకనే పెళ్లగించిన దానిపైన మరలా 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 దంచుతున్నాడు. బాధ కలుగుతుంది కదా, కన్నీరు వస్తుంది కదా, అయ్యో ప్రవ్వా నా పిల్లలు ఏంటి ఇలాగైపోయారు, ప్రవ్వా ఏంటి నా కుటుంబం ఇలా అయిపోయింది, ఏంటి ప్రవ్వా ఏంటి నేను ఇలాగైపోయానేంటి, నేనే ప్రార్థన చేస్తున్నాను కదా, నీకే మొరపెట్టుకుంటున్నాను కదా, నీకు కన్నీరు విడుస్తున్నాను కదయ్యా, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది? అవునవును, అందుకే నువ్వు కన్నీరు విడుస్తున్నావు కనుక, దేవుని కొరకు నువ్వు ప్రాధేయపడుతున్నావు కనుక మమ్మల్ని సిద్ధపరిచయ్యా, నీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలచయ్యా అని నువ్వు ఏడుస్తున్నావు కదా యేసయ్య దగ్గర. నీ కన్నీటిని చూశాడు, సో అందుకని వచ్చాడు దేవుడు. పెళ్లగించకుండా రొట్టి చేయాలంటే మరి పిండి తీసుకొని ముద్దగా పిసకాలి, దాన్ని పిసికేటప్పుడు అది ఏడుస్తుంది, అది పిసికేటప్పుడు దాన్ని అది బాధపడుతుంది. దాన్ని మరి పిసికి కొంచెం నానబెట్టి, దాన్ని బాగా కొంచెం నీటితో నానబెట్టి మరలా బేలం తీసుకొని, రోలింగ్ పిన్ తీసుకొని రుద్దాలి. నొప్పిలు వస్తాయి, దానికి బాధ కలుగుతుంది, జీవితంలో శ్రమలు కలుగుతాయి. ఎస్, శ్రమలు యాక్సెప్ట్ చేయగలిగితే చక్కని రూపం వస్తుంది, రోటికి రూపం వస్తుంది. దాన్ని మళ్ళీ వచ్చిన రూపం చక్కగా రూపం వచ్చింది అనుకుంటాం, మరలా మంచి సువాసన భరితమైన ఒక తినగలిగిన పదార్థముగా, ఒక యజమానుడు తినగలిగిన పదార్థముగా మన దేవుడు ఆయన యొక్క హృదయము సంతోషపడేటటువంటి నైవేద్యముగా మరలా దాన్ని కాల్చాలి. అబ్బా, కాల్స్తున్నప్పుడు మరి భయంకరమైన మంటలు, భయంకరమైనటువంటి విపరీతమైన సెగలు, పొగలు తట్టుకోలేకపోతున్నాం ప్రభా. తట్టుకోవాలి, నేను తట్టుకున్నాను, నేను అగ్నిలో తట్టుకున్నాను, నేను తట్టుకున్నాను. నా దేవుడు నాకు నిలబడి నాకు చెప్పాడు, నువ్వు తట్టుకోవాలని, నిన్ను నిలబెడతానని నా దేవుడు చెప్పాడు. నేను పెళ్లగించబడక మునిపే నా పిల్లల్ని మహిమగాను కృపగాను నేను ఎంచుతాను అని అన్నాడు. నాకు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానం ఏంటో నాకు అర్థం కాలేదు. ప్రభు, నా జీవితంలోనే ఎందుకు ఇలాగైంది, ఏంటి నేను ఇలాగైపోయాను, నా కుటుంబం ఏంటి ఇలాగైపోయింది, ఏంటి ప్రభా, నేను ఇలాగనుకున్నాను, నేను ఏం తక్కువగా నేను ఇలాగున్నాను ప్రభా, నీ విషయంలో నా భర్త ఇలా మంచిగా నీ యొక్క సేవ పరిచర్యలో ఇలాగా దేవునికి మరి ఉపయోగకరంగా ఉండాలని, సేవకులకు ఉపయోగకరంగా ఉండాలని, సేవకులకు ఎంతో ఎంతో ఇష్టంగాను మరి దేవునికి ఇష్టంగాను బ్రతికిన ఆయన, నేను ఆయనతో పాటు నడిచిన ఆయన, నా పిల్లల్ని చిన్నప్పటి నుండే దేవుని సన్నిధిలో పెంచుకున్నాను. దేవా, మొత్తం నా వేళ్లతో సహా, నా చెట్టు వేళ్లతో సహా పేకిలించబడింది ప్రభు అని ఏడ్చిన దినాలే ఉన్నాయి. కంటికి ఏడుస్తూనే ఉన్నాను. ఏడవని దినం లేదు. 3 సంవత్సరాలు ఏడ్చాను. 3 సంవత్సరాలు కన్నీరు విడుస్తూనే ఉన్నాను. తిన్న ఆహారం వంట పట్టేది కాదు. పిచ్చిదానిలాగా ఏంటి నాకు ఇలా అయింది, అందరూ నవ్వుకుంటున్నారు, ఇంకెంతో అందమైన జీవితం వెళ్ళది, వీళ్ళని టచ్ చేయడానికి కూడా ఏది లేదు, వీళ్ళంతా పైకి తీసుకెళ్లి అక్కడ పెట్టాడు దేవుడు అని అందరూ అనుకుంటున్నారు. ఎప్పుడు మాకు రెస్పెక్ట్ ఇవ్వనటువంటి మనుషులు మాకు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు. మమ్మల్ని ఎప్పుడు పట్టించుకొని మనుషులు మమ్మల్ని పట్టించుకున్నారు, మా కాళ్ళ దగ్గరకు వచ్చారు. మమ్మల్ని తోసివేసిన మనుషులు మా కాళ్ళ దగ్గరకు రప్పించి మమ్మల్ని అక్కడ ఉంచిన దేవుడు మరలా కింద పడేశాడు, మొత్తానికి 0 చేసేశాడు. మంటిలోకి మమ్మల్ని పెళ్లగించేసేసి మంటిని చేసేశాడు, మొత్తం దుమ్ము చేసేసాడు మమ్మల్ని. మేము
ఎక్కడున్నామో వెతుక్కోవడానికి వచ్చాం, వెతుక్కుంటున్నాం. అయ్యో నా పిల్లలు ఎక్కడున్నారు? మేము చెదిరిపోయాం. మరి మరి ఏసయ్యా ఏంటి ఇలా జరిగింది ప్రభా, ఏంటి ఇలా జరిగింది, ఏంటి అని ఏడవడం అయింది ప్రభా. నేను కానీ దేవుని మీద అయితే నేను నింద వేయలేదు, నాకు తెలుసండి. నేను ఒక మంచి సంఘంలో నేను విత్తబడ్డాను. నేను అనేక సంఘాలకి తిరిగి ఉన్నాను, నాకు ఎక్కడ నచ్చలేదు. కానీ నచ్చడం ఇప్పుడు నేను ఇక్కడ నచ్చికి రాలేదు. నేను ఈ సంఘం హోసన్న మినిస్ట్రీస్ అనే సంఘం అంటే కూడా నాకు తెలియదు, దాన్ని నేను నచ్చుకోవటానికి నాకు తెలియదు, దాన్ని ఇష్టపడటానికి కూడా ఆ సంఘం ఏంటో నాకు తెలియదు. నాకు తెలియకుండా నా దేవుడు చాలా ఆశ్చర్యకరంగా తీసుకొని వచ్చాడు. మరి చాలా ఆశ్చర్యకరంగా తీసుకొని వచ్చాడు. అక్కడ నాటబడి నేను ఆశీర్వదించబడిన తర్వాత నేను పెళ్లగించబడ్డానండి. ఇది నిజము, ఇది నా సాక్ష్యం అండి. నేను సాక్ష్యం కనుక ఈ రోజు నేను మీ ముందుకి నేను చెప్పగలుగుతున్నాను. నా పిల్లలు ఒక చోట ఉన్నారు, నేను ఒక చోట ఉన్నా, నా భర్త ఒక చోట ఉన్నా. మేము మొత్తం ఎక్కడున్నామో తెలీదు, చెట్టుకొకలు పుట్టుకొకలకి అయిపోయాం. ఎవ్వరు మా దగ్గరికి రాకుండా అయిపోయారండి. అండ్ ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోలేదండి. మా మీద చాలా నిందలు వేశారండి, మమ్మల్ని చాలా అవమానపరిచారండి. చాలా మంది మా మీద ఎన్నో చెప్పరాని అబద్ధపు మాటలు పలికారండి. సొంత వారే మమ్మల్ని పూలో కాయలోని అమ్మారండి. మరి అట్లాంటి విషయాలు, అట్లాంటి సాక్ష్యాలు ఎంతమంది దగ్గర లేవు చెప్పండి. మరి అట్లాంటి జీవితాలని దేవుడు పట్టుకోవాలనుకుంటాడు, పెళ్లగిస్తాడు. అమ్మో నేను పెళ్లగించబడ్డాను ప్రభా, నేను తప్పు చేశానా ప్రభా, ఏమైంది? నా పిల్లలు పెరిగే పిల్లలు ఏంటి ప్రభా ఇలాగైపోయారు? నా పిల్లల్ని ఏరి ప్రభా, నా పిల్లలకు ఆధారం ఏది? నా పిల్లలు నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు నేను బతికి బట్టగట్టాను, మరి నా పిల్లలు నా దగ్గర ఉన్నారు, వాళ్ళకి ఆధారం ఏది ప్రభా? నేను వేస్తున్న నిందలకి, నాకున్న పరిస్థితులకి ఎటువంటి మ్యాచ్ అయితే అవ్వట్లేదు. ఫలానా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, ఫలానా వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ప్రభా. మరి నాయన మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నాం ప్రభా, ఆ ఇంటి మీద ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు ప్రభా. ఇన్ని ఏడుపులండి, అయ్యో ఎంత ఏడ్చానో. నేను ఒక రోజు అయితే అనుకున్నా ప్రభా, ఏడవడానికి కన్నీళ్లు ఉంటానే ఉంటాయి, కానీ ఏడ్చి నరాలు దెబ్బతిన్నాయి ప్రవ్వా. ఏడం కన్నా అయితే నాకు అసలు పని చేయట్లేదు ప్రవ్వా. నా నరాలైతే ఒక దగ్గరికి అలా పట్టుకుంటూ వదిలేస్తూ ఉంటున్నాయి ప్రవ్వా. ఏడ్చి కన్నీరంతా ఇంకిపోతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏ దినం ఏడ్చినా కన్నీరు మాత్రం మరలా వస్తూనే ఉంది ప్రభా అని నాకు భయం వేసింది. ఇంత కన్నీరు కారుస్తున్నాను, నా తల్లో ప్రాబ్లం ఏమన్నా వచ్చిద్దేమో అని ఏడ్చి నేను గంటలు కొద్దండి, నాకు తెలీదు. నేను నిజంగా చెప్తున్నాను, నమ్మండి. మీరు నమ్మితే మీరు ఆశీర్వదించబడతారు. నిజంగా నా సాక్ష్యాన్ని వినటానికి మీరు మనస్సును పెట్టుకునే ఎడలా ఇది నిజంగా నేను చెప్తున్నాను. కన్నీరు విడిచి కరెక్ట్ గా 3 సంవత్సరాలండి, కరెక్ట్ గా 3 సంవత్సరాలు నేను 3 సంవత్సరాల పైనే నేను ఏడ్చి నేను ఒకరోజు అలాగే నిద్రపోయాను. ఇక నువ్వు ఇంకేడవలసిన అవసరం లేదు, నువ్వు నా మీద విశ్వాసంతో ఉండు, నా మీద విశ్వాసం ఒక్కటి నువ్వు ఉంచుకో అని దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా నేను విశ్వాసం ఒక్కటే ఉంచుకుంటే ఏం జరుగుతుంది? కనీసం నేను పైకి రావడానికి కూడా ఇంత మెట్టు కూడా లేదే, నేను ఎక్కడానికి ఇంత అవకాశం కూడా లేదే, నేను పక్క తిరిగి చూసి ఏదైనా చేయడానికి కూడా అవకాశం లేదే. బట్ హౌ కెన్ ఐ అని నేను ఎంత ఏడుస్తున్నా, ఎలా నేను ఎట్లా నేను ముందుకు రాగలను అని ఆ యొక్క మాటకు కూడా నాకు అర్థం ఏమాత్రం నాకు అర్థం కాల. ఇప్పుడు కూడా అర్థం కాదండి. నేను ఏ రకంగానూ నా పిల్లలు నేను ఇలా పైకి వచ్చామో ఏమీ అర్థం కాదండి. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న జీవితం నాకు చాలండి దేవుడు. కానీ ఆయన ఏర్పాటులో నేను ఉన్నానని నేను అనుకుంటున్నాను. పాటైనటువంటి మనుషులారా, దేవుని ఏర్పాటులో ఉన్న మనుషులారా, దేవుడు జిగట మంటిని చేసినట్లుగా మిమ్మల్ని చేయగలడు. చేస్తున్న సమయంలో ఆయన పెళ్లగిస్తాడు, ఆయన విరగొడతాడండి. అయ్యో బాధపడద్దు, అయ్యో మాకు ఇలా వస్తుంది శ్రమ అని బాధపడద్దండి. అది దేవుని ఏర్పాటు చేసినటువంటి మిమ్మల్ని చక్కగా డిజైన్ చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మీకు ఒక రూపాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన సారపై పెడుతున్నాడు. పెట్టినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, అమ్మో ఈ దెబ్బలు నీళ్ళు కొడుతుంటాడు, మరి తిప్పుతుంటాడు. ఆ సారపై చక్కగా కొన్ని పాత్రలు తిరుగుతా ఉంటాయండి. అది చక్కగా
కొన్ని డిజైన్ అవ్వడానికి ఆయన అటు కొడతాడు, మట్టిని ఇటు కొడతాడు, అటు కొడతాడు, ఇటు కొడతాడు. ఆ దెబ్బలకి ఎంత మొండిబారిపోయి ఇదైపోయి ఇంకా ప్రభువుకు అప్పగించేసుకుంటాయి కొన్ని పాత్రలు. ఇంకా ఆయన కొట్టిన ఆయనే కట్టిన ఆయనే అని పాత్రలు ఎప్పుడైతే ఆ విధముగా అప్పగించుకుంటాయో అప్పుడు ఒక రూపం తేలుతుంది. ఆ రూపం తేలినప్పుడు యజమానుడు ఆ పాత్రని చూసి సంతోషపడతాడు. ఆ పాత్రని వాడుకోవటానికి ఆయన ఇష్టపడతాడు. మరి ఇంతకన్నా ఏం కావాలి జీవితంలో కదా? ఈ పాత్రలు ఏం చేస్తాయి? సారిపైన కుమ్మరి చేస్తున్నటువంటి ఆ యొక్క యజమానుడు మరి దాన్ని మంచిగా డిజైన్ చేయాలి. మరి దాన్ని ఇంతకు ముందు ఉన్న పాత్రని నేను ఎలా షైన్ చేశాను, డిజైన్ చేసి షైన్ చేశాను. మరి అందరూ ఆకర్షించడమేమో కాదు, నా మనసు ఆకర్షించబడుతుంది. నేను చేసిన పాత్ర నా చేతిలో చక్కగా మలచబడింది. ఈ పాత్రను నేను ఎంచుకున్నాను. అలాంటి పాత్రగా ఈ పాత్రను కూడా చేసుకుంటాను. ఈ పాత్ర నేను పడేయనని చెప్పి చేసి చాలాసేపు అవుతుందండి. టైం చాలా తీసుకుంటుందండి. ఎందుకని అంటారు? అది కంప్లీట్ కావట్లేదు. ఆ పాత్ర నెక్స్ట్ పాత్ర కంప్లీట్ కావట్లేదు. బట్ వై? ఎందుకంటే అది దెబ్బ కొడుతుంటే జారిపోతుంది. మరలా తీస్తున్నాడు. పారేయటం ఇష్టం లేదో ఆ యజమానుడికి, ఆ కుమ్మరికి ఆ మన్నుని తీసి పారేయటానికి ఇష్టం లేదు. ఎందుకంటే దాన్ని చక్కగా తీసుకొచ్చి దాన్ని జల్లించి మరి వాటన్నిట్లో తరకలు తీసేసి మరి వాటిలన్నిట్లో మరి దాన్ని అన్ని చెదారం అంతా ఇసుక రాళ్ళు రప్పలు అన్ని తీసి ఎంత కష్టం అండి. మరి ఎన్నిసార్లు జల్లించుంటాడో, ఎన్నిసార్లు జల్లించి ఫైన్ పౌడర్ చేస్తాడో. ఒక మంచి మట్టిగా సువాసనతోను మంచిగా పట్టుకుంటే వెన్న ముద్దలాగా కరిగిపోయేటటువంటి మట్టిని చేస్తాడు. చేసిన తర్వాత అంతతో ఆగిపోతుందా అండి? అంతటితో ఆగిపోతుందా? దాన్ని నీళ్లు వేసి బాగా కాళ్ళతో తొక్కాలి. గట్టిగా ఎంత తొక్కితే అంత స్ట్రెచ్ అవుతుంది. మట్టి చక్కగా స్ట్రెచ్ అవ్వాలి కదా. మరి దాన్ని తిప్పాలి, ఎలా తిప్పాలి అలా తిప్పాలి. మరి ఎంత అందంగా తిప్పాలంటే అలా తిప్పాలి. చేతులు ఎలా వెళ్ళాలి అంటే అంత స్ట్రెచ్ అవ్వాలి, లాగాలి, కొట్టాలి గట్టిగా. మరి తొక్కాలి, కాళ్ళతో తొక్కాలి, చేతులతో నీళ్ళు పోసి చేతులతో కొట్టాలి. మరి అటు కొట్టాలి, ఇటు కొట్టాలి, ఊపిరాడకుండా చేయాలి. ఊపిరాడకుండా చేస్తే గాని అదొక పాత్రగా అవుతుంది. కానీ ఈ పాత్ర అవ్వట్లేదండి. యజమానుడు ఎన్ని రోజుల నుండి మరి దీన్ని చేస్తూనే ఉన్నాడు. జారిపోతూనే ఉంది. అమ్మో ఈ జీవితం నాకొద్దు, జారిపోతుంది, లేదు అని మళ్ళీ తీయటం. నేను నిన్ను వ్యర్థంగా పారేయలేను. నువ్వంటే అన్నావు, నువ్వు చేసావు, మరలా రా, నీ పాపాన్ని విడిచిపెట్టేసి మరలా పైకి రా, ఇదిగో నా చేతులు నీకు రెడీగా ఉన్నాయి, రా, నేను తీసుకుంటున్నాను, నీ మరలా రా అని చెప్తే మళ్ళీ వదిలేస్తుంది. మళ్ళీ దేవుని చేతిలోకి వస్తుంది. మళ్ళీ దేవుడు మరలా దాన్ని డిజైన్ చేయడానికి ప్రారంభిస్తాడు. అంటే సుత మళ్ళీ పడిపోతుంది. చూసి ఇది అర్హమైన పాత్రగా ఇది ఎంచడానికి ఇష్టపడట్లేదు కనుక ఏదో ఒక పాత్రగా దీన్ని ఎంచి నేను పక్కన పెడతాను అని చెప్పి ఆయన పడేయటానికి ఇష్టపడక ఏదో ఒక పాత్రగా, ఒక చిన్న పాత్రగా చేసి పక్కన పెడతాడు. మరొక పాత్ర వస్తుంది, దాని మీద ఇంకో కొంచెం పాత్రగా పెద్ద పాత్రగా అవుతుంది. ఇంకోటి వస్తుంది, అది మొదటి దానికన్నా ఇంకా అర్హమైన పాత్రగా మార్చబడుతుంది. దాన్ని చూసి అబ్బా, మొదటి దానికన్నా ఈ యొక్క పాత్ర మాత్రం ఆఖరగా వచ్చిన పాత్ర మాత్రం మహిమకరంగా ఉంది అని ఇంకా ఆయన చాలా ఫీల్ అవుతాడు, చాలా ప్రైడ్ గా ఫీల్ అవుతాడు. ఇది నా చేతితో తయారు చేయబడిన, నా చేతితో తయారు చేయబడిన అర్హమైన ఘనమైన పాత్ర. ఇది నా కుడి వైపు ఉంటుంది, ఇది నా ఎడం వైపు ఉంటుంది, ఇది నా ప్రక్కనుంటుంది అని దేవుడు వాటికి చక్కటి పేర్లండి. పేరు పెట్టేదాకా ఎవరికి తెలియదు. ఆ పాత్రలకు పేరు పెట్టేదాకా మనుషుడికే తెలియదు. అది ఆయనకే మహిమ కలుగును గాక. మరి ఎవరిని ఎలా వాడుకుంటాడో, ఎవరిని ఏ రకంగా ఆయన ముందుకు తీసుకెళ్తాడో తెలియదండి. ఈ రోజు నోటితో తిట్టేవాళ్ళు యేసయ్యని తిడుతున్నారు, యేసయ్యని మరి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని, ధర్మశాస్త్రాన్ని తిడుతున్నారు. ఏమో తెలీదు. ఆ నోటిని నేను వాడుకుంటానేమో. మీకెందుకు? మీరు వాళ్ళని క్షమించి వదిలేయండి.
వాళ్ళు నాకేమైనా అర్హమైన పాత్రలుగా మార్చబడతారేమో, మేబీ కదా. మీరు అందుకే మాటకు మాట అనొద్దు. బూతుకు బూతు మాట్లాడారని బూతుకు బూతొద్దు, తిట్టుకు తిట్టొద్దు, మాటకు మాటొద్దు. క్షమించి సహనంతో ఓర్చుకోండి. ఒకనొక రోజు వస్తుంది, వాళ్ళు కూడా మార్చిపడతారేమో మేబీ కదా. అందుకోసం మీరు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నాడు యేసయ్య. మనము వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. ప్రభు కాన్సన్ట్రేట్ చేయమనేది మీరు ఏర్పరచబడిన వారై అర్హమైన పాత్రలుగా ఉండి వారి కొరకును వీరి కొరకును ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. మనం వారి కొరకును వీరి కొరకును అనేకుల కొరకును మనం ప్రార్థన చేయాలి. అలాగునని చక్కని మనకి ముందుకు మనల్ని నడిపించడానికి మాదిరిగా దైవ సేవకుల్ని మనకి ఇచ్చిన్నాడు కనుక మరి దైవ సేవకుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వారికి తండ్రి మనసు కలగాలని ప్రార్థన చేయాలి. మరి దశంభాగాలు ఇస్తేనే వాళ్ళు పట్టించుకుంటారని, మరి చందాలు ఆఫరింగ్స్ ఇస్తేనే వాళ్ళు పట్టించుకుంటారు అని మరి ఒక పేరు వాళ్ళకు వస్తుంది. మరి వాళ్ళకి తెలుస్తుందో లేదో ఆ దైవ సేవకులకి మరి ఆ నిందలు వస్తున్నాయి, వాళ్ళు సరి చేసుకోవాలని. మరి ఎందుకు అట్లా ఆ మాట మనుషుల్లోకి ఎందుకు వస్తుంది, ఏ రకంగా వస్తుంది, వాళ్ళు ఎలా డిటెక్ట్ చేస్తున్నారు సేవకుల్ని, మరి వాళ్ళ యొక్క యాటిట్యూడ్, సేవకుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది. ఆఫరింగ్స్ ఇస్తేనే వాళ్ళ హృదయం సంతోషిస్తుందా? నిజంగా అలా అయితే సేవకులకి ఇది మంచిదే కాదు. ఒక చిన్న పాత్రగా నేను పెద్ద పాత్రలైన వాళ్ళు మరి పెద్ద పాత్రలైన వాళ్ళు చిన్న చిన్న విషయాలలో మరి తేలిపోయినట్టుగా ఉండకూడదు. సేవకులు అనేవారు వాళ్ళ విశ్వాసులందరినీ ఒకే రకమైన చూపుతో చూడాలి. అంతేగాని దశంభాగాలు ఉన్నవారు ఇస్తారు, లేనివారు ఇవ్వరు కదా, ఇవ్వలేరు కదా. కనీసం ఆఫరింగ్ కూడా లేనివారు కూడా ఉంటారు కదా, ఆఫరింగ్ లేనివారు ఉంటారు. దేవుని సన్నిధికి రాగా వాళ్ళు ఆఫరింగ్ ఇవ్వగలిగే పరిస్థితికి వస్తారు. అంత మాత్రంలో వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. చేతిలో పైసా పెడితేనే ప్రార్థన చేస్తారు, చేతిలో పైసా పెడితేనే వాళ్ళు గీరు అక్క లక్క ముక్క అనుకుంటా వాళ్ళు అంటారు. లేదు అనుకుంటే నో వాళ్ళెవరో అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. 100లో 80% వాళ్ళే ఉన్నారు, 20% ఉన్నారు. 20% ఖచ్చితంగా మరి మంచి తండ్రి హృదయం కలిగిన తండ్రి హృదయం. తండ్రి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొమ్ము నాకు ఇచ్చేయని తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళి మొత్తం ఖర్చు పెట్టుకొని వచ్చినా తండ్రి దగ్గరకు తీసుకున్నాడు. తండ్రి తప్పిపోయిన కుమారుని మరలా దగ్గరకు తీసుకొని మరలా తన భాగాన్ని ఇచ్చి మరలా తను పోగొట్టుకున్నటువంటి ఏవైతే పోగొట్టుకున్నాడో మరలా అవి ఇచ్చి తన ముందుకు తీసుకొని వచ్చాడు. పోగొట్టుకొనని కుమారుడు తన దగ్గరే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. కానీ బయటికి వెళ్ళిపోయిన కుమారుడిని తీసుకొని వచ్చి మరలా దగ్గరకు తీసుకొని వస్తేనే ఆ కుమారుడు మరలా తండ్రిని నమ్ముతాడు. నేను నా యొక్క అజ్ఞానంతో నేను నా తండ్రిని విడిచి వెళ్ళిపోయాను, ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వస్తే నా తండ్రి నన్ను చేర్చుకున్నాడు అని మరి మొదట ఉన్న కుమారుడు కన్నా రెండో కుమారుడు రెండొంతుల జ్ఞానము కలిగి తండ్రికి విధేయుడిగా ఉంటాడు. విధేయత చూపిస్తాడు. అలాంటి మనస్సు ప్రతి సేవకునికి ఉంటే ఆ యొక్క సేవ పరిచర్యలో దేవుడు నిజంగా వాళ్ళని ఆశీర్వదించడం పక్కన పెడితే వాళ్ళని నిజంగా ఆయన హత్తుకుంటాడు, ఆ సేవకుల్ని హత్తుకుంటాడు. పేదవారిని, ఏమి లేని వారిని కూడా మీరు దగ్గరకు తీసుకోండి. డబ్బులు ఇచ్చేవారినో డబ్బులు ఇవ్వని వారిని ఒక రకంగా చూడకండి. డబ్బులు ఇచ్చేవారిని తల మీద చక్క చేయబెట్టి పలకరిస్తారు. డబ్బులు లేవనుకో ఇలా పెట్టడం అంటే వెళ్ళిపోవడం. ఏమన్నా మనసుకల్లా చెప్తుంది,
నేను వింటున్నాను కూడా, నేను వింటున్నాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. దైవ సేవకులుగా చెప్పగలిగే అంత పాత్ర కాదండి నేను. నాకు తెలుసు సేవకులు ఎంత కష్టపడి పైకొస్తారు. కష్టపడి పైకొచ్చి సేవా పరిచర్యలో కాల్చబడి, మరి కొట్టబడి, తిట్టబడి, నిందలు వేయబడి, అపవాదులన్నీ భరిస్తూ వాళ్ళ యొక్క స్పిరిచువల్ జర్నీలో ఎన్నో శ్రమలు కష్టాలతో పైకొస్తారు. అక్కడ దాకా వచ్చిన తర్వాత డబ్బులు చూసేసరికల్లా వాళ్ళకి మైండ్ చెల్లించిపోతుంది. ఎందుకనో తెలీదు. ఎందుకనో తెలియదు అండి, మనుషులందరూ అలాగే ఉన్నారు. మైండ్ చెల్లించిపోయి ఇంకా ఇచ్చేవారిని ఒక రకంగా, ఇవ్వని వారిని ఒక రకంగా చూస్తారు. డినామినేషన్స్ వేరే వేరే అయి ఉండొచ్చు, సంఘాలన్నీ ఆ ప్రభువునే ప్రార్థిస్తాయి, ఆ ప్రభువునే, యేసుక్రీస్తు ప్రభువునే ఆరాధిస్తాయి. సంఘమంతా ఒకటే, పేర్లు వేరు, సంఘాలన్నీ ఒకటే, క్రైస్తవులందరూ క్రైస్తవులే. కనుక మీరు హృదయపూర్వకంగా వాళ్ళని ఆహ్వానించండి. మన ఆత్మీయ తండ్రులు మంచిగా ఉండాలని అందరూ కోరుకుంటారు కదా. ఒక సంఘంలో కరెక్ట్ గా వెళ్తుందంటే ఇంకో సంఘం అంటే డినామినేషన్స్, ఒక సంఘం అని కాదు, వేరే వేరే పేర్లతో ఆ సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితులు గురించి మనుషులు చెప్పుకునేటటువంటి పరిస్థితి అన్నమాట. అందుకోసం అది చెప్పాల్సి వచ్చింది. 2 తిమోతి 2వ అధ్యాయము 20వ వచనము నేను చదువుతాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండెను. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. కానీ ఇంటిలో ఘనమైన పాత్రలు ఉంటాయట, ఘనహీనమైన పాత్రలు ఉంటాయంట. వెండివి ఉంటాయి, బంగారువి ఉంటాయి, కర్రవి ఉంటాయి, మట్టివి ఉంటాయి. సో మనం వెండి పాత్రలమా, మనం బంగారు పాత్రలమా? మనం ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్పాడు. ఒక ఇల్లు, దేవుని ఇంట్లో వెండి బంగారం అంటే ఘనమైనది, కర్ర మట్టి అంటే అది కూడా వాటి ఘనత. కర్ర పనికొస్తుంది, మట్టి పనికొస్తుంది. మట్టితో చేసే పింగాణి ఎంత అందంగా ఉంటుందండి. మట్టితో చేసేటటువంటి వెదర్ కర్రలతో చేసేటటువంటి థింగ్స్ ఎంత అందంగా ఉంటాయి. ఇది ఇదే వెండి బంగారం అవి ఘనమైనది. సరే, వెండి పాత్రలు కొన్ని దేవుని మందిరంలో ఉంటాయి, కొన్ని కాళ్ళకుంటాయి కదా. అదే విలువైనదే కొన్ని కాళ్ళ దగ్గర ఉంటాయి. పట్టీలుగా ఉంటాయో, మెట్టెలుగా ఉంటాయో, వాట్ ఎవర్ ఇట్ మే బి ఉంటాయి. మరి కొన్ని మందిరాల్లో ఉంటాయి, ధూపార్చన వేయడానికో, మరి ధూపం వేయడానికో ప్రభుల వారికి మరి ఉంటాయి కదా. మరి పాత రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మన పాస్టర్స్ తాగడానికి, వాటర్ తాగడానికి వెండి పాత్రల్లో మంచినీళ్ళు పెడతారుగా. మరి మన ఆత్మీయ తండ్రి చెప్తున్నాను, అందరూ అని కాదు, నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఒక వెండి పాత్రగా లాగా ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. మన యొక్క సర్కిమ్స్టెన్సెస్ లో అక్కడ మన ఆత్మీయ తండ్రి ఒక పాస్టర్ గారికి మనం అక్కడ పెట్టిన పాత్రను, అది వెండిదే. ఆయన తాగే దేవుని సేవకుడు తాగే పాత్ర, మంచినీళ్ళ పాత్ర వెండిదే. అదే వెండి వస్తువు కాళ్ళ మెట్టలు గాని కాళ్ళకి అంటే ఘనహీనమైన కాళ్ళకు వచ్చినాయి. అవి విలువైన వస్తువు కాళ్ళకు వచ్చింది.
కదా. కొంతమంది బంగారాన్ని కూడా మరి అలాగే చేస్తారు, కలగబెట్టుకుంటారు, మరి ఇది మెడల్లో పెట్టుకుంటాము. వాటి వాటి పరిశుద్ధత నిమిత్తము, వాటి వాటి పని నిమిత్తము అవి పరిశుద్ధతలో ఎప్పుడైతే ఒదగబడి ఫిట్ అయ్యి ఉండగలుగుతాయో అవి ఘనమైన పాత్రలుగా ఎంచబడతాయి. ఎప్పుడైతే వాటికి ఫిట్నెస్ ఉండదో అవి ఘనహీనమైన పాత్రగా ఉపయోగపడుతుంది. మట్టితో చేసేవి పింగాణీలు అవుతాయి. ఎంత వేడిలో పెడతారండి, ఎన్నో డిగ్రీలు, మరి 100 డిగ్రీల హీట్ లో పెడతారు. మట్టి పాత్రలని పెట్టినప్పుడు ఏమవుతాయి, పింగాణి పాత్రలుగా మార్చబడతాయి. అందులో వేడి వేడి టీ పోసామనుకోండి, వేడి వేడి పాలు పోసామనుకోండి, చక్కగా ఉంటాయి, వేడిగానే ఉంటాయి. కొన్ని మట్టి పాత్రలు పొయ్యిగానే పెళ్ళిపోతాయి. మట్టి పాత్రలో చేపల పులుసో ఏదో చేయడానికి స్టవ్ మీద పెట్టామనుకోండి, పగిలిపోతాయి. అంటే అట్లా దమ్ లేదు, పరిశుద్ధత లేదు, పగిలిపోతున్నాయి. మరి వాటిని కాల్చి 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 ఎంత భరించి ఉంటుంది ఆ మట్టి, ఎంత కాలిపోయి ఏలాడిపోయి ఉన్న దాన్ని ఒక ఘనమైన మన యజమానుడు ఘనంగా చేశాడు మరి వాటిని కదా. ఎవరి ఘనత అంత ఘనతాన్ని ఇచ్చాడు. మరి ఏదో పురుగులుగా మనం మట్టి పురుగులుగా దేవుని దగ్గర అలా గింజుకుంటూ తిరుగుతున్నాం, కానీ మన పరిశుద్ధతలో కరెక్ట్ గా ఫిట్ అయితే మనల్ని ఘనమైన పాత్రలుగా ఎంచడా దేవుడు కదా. అది ఆ కోరిక ఉంటే చాలు. ఆ ఏర్పాటులో ఆయన ఉంటాడు. మనం ఆ కోరిక కలిగి ఉన్నామంటే ఆయన ఏర్పాటులో ఆయన ఉంటాడు. మనం అర్హమైన పాత్రలుగా దేవుని చేతికి ఘనమైన పాత్రలుగా ఆయన యొక్క సన్నిధిలో ఉండటానికి అర్హత పొందుకునే పాత్రలుగా మనం నిలువబడాలని యజమానుడు, కుమ్మరి అయిన యజమానుడు మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. ఆ ఏర్పాటులోకి మనం వెళ్ళాలి. ఆ ఏర్పాటులోకి మనం వెళ్ళగలిగితే ఆయన చేసేటటువంటి ఆ ప్రక్రియలో వెళ్ళి మళ్ళీ వెనకకి నాగటి మీద చేసి వెనకకి తిరగకూడదు. పరిశుద్ధతలో మనం ముందుకు వెళ్ళి మరలా వెనక్కి మనం మన శరీరాలతోనో నేత్రాలతోనో ఈ లోకంలో ఉన్న చెత్త అంతా మీద పోసుకొని మరలా చెత్తలో కూర్చోను, నేను ఇక్కడే కూర్చుంటాను అంటే మనం ఆ పాత్రలకి అర్హులము కాదు. ఒకవేళ సారెపై పెట్టాలని పెట్టినా ఆ పాత్ర జారిపోతుంది. ఆ పాత్ర ఆయన అనుకున్న పాత్రగా మలచబడదు, ఘనహీనమైన పాత్రగా ఉంటుంది. ఎందుకు ఘనహీనమైన పాత్ర చెప్పండి? పింగాణి పాత్ర, చక్కటి ఇళ్లలో పింగాణి పాత్రలు ఉంటాయి, ఎంత బాగుంటాయో. మరి అదే మట్టితో చేసినవి కొన్ని మరి ఎక్కడో బాత్రూముల దగ్గర కొండల్లాగా వాడుకుంటున్న బాత్రూంలో కొండలు కూడా పెట్టేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు కూడా పల్లెటూరులో మరి పాట్సే వాడతారేమో అంటారు కదా చాలా మంది పేదవారు. అంటే ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, వాళ్ళు అవే పెట్టుకుంటారు అని కాదు, అంటే వాడతారు ఘనహీనమైన పాత్రలుగాను, అదే మట్టి ఘనమైన పాత్రలుగాను. అంటే డిఫరెన్షియేషన్, ఆ డిఫరెన్స్ చెప్తున్నాడు ప్రభు. ఘనమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలని ఇలాగా మనిషి జీవితంలో జరుగుతుందని ప్రభు చెప్తున్నాడు. వాటి యొక్క ఇది కుమ్మరి రెండిటిని చేస్తాడు. ఘనమైన పాత్రని చేస్తాడు, ఘనహీనమైన పాత్రని కూడా చేస్తాడు. కానీ అవి మరి దేవునికి ఎంతవరకు ఉపయోగపడతాయి? ఆ ఘనహీనమైన పాత్రలు దేవునికి ఉపయోగపడవు కదా. అవి దేవునికి ఉపయోగపడకపోతే ఏం సుఖం? ఎక్కడో తీసుకెళ్లి పడేస్తాడు. ఉన్నాను, మీరు అలా పడి ఉండండి. అంతేనా? మనం అంతే ఉండాలా? మనకు కూడా ఆశ ఉంటుంది, అమ్మాయి నేను మట్టే కదా, అది మట్టే కదా. మరి ఆ మట్టి ఏంటి? ఆ మట్టిని అందరూ ఇష్టపడుతున్నారు, మరి ఈ మట్టిని ఏంటి, నన్నేంటి ఇష్టపడట్లేదు అని హృదయం బాధపడుతుంది. అయ్యో, ఆ దెబ్బలకి నేను నోచుకుంటే, ఆ కష్టాలకి నేను నోచుకుంటే నేను ఆ పాత్రగా ఉండేదాన్నేమో కదా, అందరూ ఇష్టపడే పాత్రగా ఉండేదాన్నేమో కదా. అందరూ ఇష్టపడే కన్నా తండ్రి అయిన దేవుడు ఇష్టపడే పాత్రగా నేను ఉండేదాన్ని కదా అని
హృదయం విలువిల్లాడిపోతుంది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుందా? నో, నో ఎంట్రీ, నో ఎంట్రీ. కుమ్మరి దగ్గరికి నో ఎంట్రీ. మరలా నన్ను సరిచేయ్యా, బాగు చేయ్యా అంటే నో, ఇట్స్ ఓవర్, ద టైమ్ ఈజ్ ఓవర్, ఇట్స్ ఓవర్, ఇట్స్ ఓవర్ దట్ టైం. ఆ పీరియడ్ అంతవరకే. కృపా పీరియడ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ క్లోజ్ అయిపోయింది. ఆ డేట్ అక్కడి వరకే క్లోజ్, మళ్ళీ లేదు. అయ్యో అన్నలేదు, మొర్రు అన్నలేదు, అమ్మ అన్నలేదు, నాన్న అన్నలేదు. అలా ఉంటుంది. కనుక మనం దేవునికి అర్హమైన పాత్రలుగా ఉండడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధతలోను, పవిత్రతలోను మనల్ని ఎవరు మోసపుచ్చటానికి అవకాశం ఇవ్వద్దు. అపవాదికి సమయాన్ని గాని, అపవాదికి అవకాశాన్ని గాని ఇవ్వద్దు. దేవుడు మనల్ని ఏర్పాటులో ఉంచాడు. ఆ ఏర్పాటులో మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. కష్టం వస్తుంది, కష్టాన్ని భరించాలి. భరించాలంటే నువ్వే భరిస్తావా? ఆ కష్టాన్ని ఇచ్చే దేవుడు దాన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటాడు. నువ్వు పగిలిపోతున్నావు, విరుగుతున్నప్పుడు ఆ జాగ్రత్తలు ఆయన తీసుకుంటాడు. నువ్వు పగిలిపోతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆయన చెయ్యి అడ్డు పెడతాడు. ఆ మార్గాన్ని సులువు చేయటానికి కృపనిస్తాడు. నిన్ను ఆ బాధలకి విడిచిపెట్టాడు ఆయన. దేవునిలో ఉండటం ఒక అద్భుతమైనటువంటి ప్రపంచం. ఆ ప్రపంచం అది ఒక అద్భుతం. అది కాకపోతే కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ ఆ కష్టం, బాధ అనేది తెలియదండి. తెలియదు. ఆ కష్టం, ఆ బాధ తెలియకుండా చేస్తాడు దేవుడు. కృపనిస్తాడు. కృప పొందుకున్న వారు ధన్యులు. ఆయన కృప పొందుకున్నవారు. ఆ ధన్యతలోకి మనం రావాలి. ఆ ధన్యత గుండా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. యెషయా గ్రంథం 64:8 కూడా చదువుకుందాము ఒకసారి. యెషయా గ్రంథము 64:8 రెఫరెన్స్ చదివి క్లోజ్ చేస్తాను, ఫినిష్ చేస్తాను. నేను చదువుతాను, వినండి. యెహోవా నీవే మా తండ్రివి, అంటే మన యజమానుడు, మన తండ్రి, మన దేవుడు, సమస్తం ఆయనే. మనకి శారీరక తండ్రిని ఇచ్చింది కూడా ఆ తండ్రే. నన్ను పుట్టించిన తండ్రిని పుట్టించింది ఆ తండ్రే. అందరికీ తండ్రి అయిన దేవుడిన. ఏదైనా చెయ్యగలిగిన వాళ్ళే నేనే చేశా అంటారు. నేను కూడా చేశాను అందరూ. అంటే నలుగురితో పాటు కాదు, ప్రభు నలుగురితో పాటు కాదు, ప్రభువే ప్రతి దాంట్లో యూనిక్ థింగ్స్ చేయాల్సింది ప్రభువే. యెహోవా నీవే మా తండ్రివి, మేము జగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. నీ చేతి పని అయి ఉన్నాం ప్రభా. నువ్వు ఎలా చేస్తే మేము అలా నీ చేతికి అప్పగించబడతాము. నీ చేతి పని అయిన మమ్మని మరవద్దు అని అంటున్నాడు. దావీదు కీర్తనలో దావీదు అంటున్నాడు. కీర్తన 138వ అధ్యాయము 8వ వచనంలో ఇలా ఉంది. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. ఇప్పుడు కుమ్మరి తన చేతి పని, మనము కుమ్మరి చేతిలో పని అయిన వారము. మరి ఆ పని అయిన వారము మేము, మమ్మల్ని విడిచిపెట్టకము అని కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ చేతి పని. ఇక్కడేముంది మరి? యెషయా గ్రంథంలో ఏముంది? యెషయా 64:8 ఏముంది? యెహోవా నాకు, నేను మీ తండ్రిని, మీరు నా చేతిలో ఉన్నారు,
అని తండ్రి చెప్తుంటే, నీ చేతి అయిన పనిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, విడిచిపెట్టొద్దని దావీదు అంటున్నాడు ఇక్కడ. కీర్తన తర్వాతే ఉంది యెషయా గ్రంథం. ఇక నీ చేతి పని అని ఉంది. కీర్తన దాటిన తర్వాత మరి ఇర్మియాకి ముందు యెషయా గ్రంథం ఉంది. అక్కడ జిగట మన్ను గురించి మరి కుమ్మరి గురించి ఇక్కడ చెప్తున్నాడు. నా చేతి పని, ఇది నా చేతి పని అని చెప్తున్నాడు. మేము జిగట మన్ను వారము, నీవు మాకు కుమ్మరి అయిన వాడవు, కుమ్మరి వాడవు. మేము జిగట మన్ను వారము, నువ్వు కుమ్మరి వాడవు అంటే మా యజమానుడవు. ఈ జిగట మన్ను అయిన మమ్మల్ని నువ్వు డిజైన్ చేయగలవు, నువ్వు డిజైన్ చేస్తావు. నువ్వు చేసినటువంటి ఈ పాత్రలను విడిచిపెట్టొద్దని దానికి ముందు ఉన్నటువంటి కీర్తన గ్రంథంలో 138వ దావీదు కీర్తనలో దీని 8వ వచనంలో చెప్తున్నాడు. నీ చేతి పని అయిన మమ్మల్ని విడిచిపెట్టకము అంటున్నాడు. ఆయన చేతి పని ఎవరు? మనమే. మనల్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు. అంటే ఏంటి? విని ఆయన చేతులు అర్హమైన పాత్రలుగా ఉండిన కొందరున్నారు. అర్హమైన పాత్రలుగా కాక ఏదో ఒక పాత్రగా ఎంచబడిన వారిని విడిచిపెడతాడేమో అని, ప్రభువా కనికరించు, విడిచిపెట్టద్దు, నీ చేతి పని కదా, మేము నీ చేతి పని వారమే కదా ప్రభువా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. చేసుకుంటాడు ఆయన. ఎవరికి ఇచ్చే ప్లేసు వాళ్ళకిస్తాడు. నీ పరిశుద్ధతను బట్టి, నీ విశ్వాసతను బట్టి నీకు ఒక ప్లేసు, నా విశ్వాసతను బట్టి, నా పరిశుద్ధతను బట్టి నాకు ఒక ప్లేసు. మరి నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటావో, ఎంత విశ్వాసతలో నువ్వు జీవిస్తావో, విశ్వాసం ముందు ఎంత బలంగా నువ్వు నాటపడతావో, మరి ఆ దాన్ని బట్టి నీకు ఆ క్రెడిట్ దొరుకుతుంది అనమాట. ఆయన దగ్గర ప్లేస్ దొరుకుతుంది. కనుక మనం వివేచించి వివేకము గలవారమై దేవుని చేతిలో అర్హమైన పాత్రలుగా ఎంచబడుటకు దేవుని చేతికి అప్పగించబడదము గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. మరొక వీడియోలో కలుద్దాం. ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఎ గుడ్ డే.